ఉన్నారా వచ్చేటప్పుడు ఇక్కడికి మీరు అడ్డుతున్నారండి ఇక్కడ మామూలుగా తానవా జంతలు అడ్డుతున్నారు మామూలు ఇక్కడ మామూలు కొత్త అడ్డేస్తున్నారు నర్సీపట్నం టర్నింగ్లో మొత్తం చాలా మంది పోలీసులు ఎక్కడికైనా అడ్డుతున్నారు నేను కొండలగ్గర ఇక్కడికి వెళ్తున్నానని చెప్పి మాకరపాలెం వెళ్తున్నానని చెప్పి వచ్చాను అదే అబద్ధం చెప్పొచ్చు ఇక్కడికి మామూలు జగన్ అన్న మీటింగ్ కానీ వచ్చి మా కాలేజీ లేదన్నాడు ఎంత కాలేజీ కట్టాడు ఏది కాలేజీ లేదని చెప్పి తుప్పలోకి ఎప్పుడు చూపెడుతున్నాడు ఏంటి ఎంత కాలేజీ కట్టిన తర్వాత లేదని చెప్పి ఇక్కడ మధ్యరేఖ నేను పడగొడేచారా ఈ తెలుగుదేశం వచ్చాక అని చెప్పి సోనా కానీ వచ్చామండి మీకు ఇక్కడ ఏం కనబడుతుంది బిల్డింగ్ కనబడుతుందా తుప్పలు కనబడుతుంది గమ్మన బిల్డింగ్ కనిపిస్తుందండి పెద్దలు అందరూ చూస్తున్నారు కదా ఇంట్లో మబ్బి పెట్టేది ఏమి లేదు కట్టిన దాదా కదా కడితేనే కట్టిన అబద్ధాలు ఏమి ఆడలేదు కదా అన్ని ఏకలసం కట్టాడు అది ఇటుపడి కాలేజీ తయారైపోయానండి ఇటుపడి మెడికల్ కాలేజీ గమ్మన తయారవును ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పని చేయలేదు ఉన్నట్లే ఎక్కడన్నా చెరగొడేద్దామని చెప్పి ఇలా తయారవుతున్నారు అంతేనని ఎంత మోపుండగా కాలేజీ లేదంటే ఎవరు నమ్ముతారండి ఈ మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేస్తుంటే పవన్ కళ్యాణ్ ఎందుకని సైలెంట్గా ఉన్నారు అది పవన్ కళ్యాణ్ అనేది తెలియదండి మామూలు మా కాపుల్లో మామూలు మేము కాపులమేనండి మామూలు పవన్ కళ్యాణ్ ఏమన్నాడంటే మన కాపులు ఎప్పుడో అన్నాడు మొత్తం నేను రావాలంటే ఏదన్నా సరే మనం లేనోడికి మేలు చేస్తానని చెప్పాడు ఇప్పుడు లేనోడికి ఏం మేలు చేస్తున్నాడండి అమ్మి తగ్గినట్టు అయింది తెలుగుదేశంతో వేరే ఆయన నిధులు అన్నట్టు నిధులు ఆయన కోపం ఆయన ఉండి ఆయన అంగా బాగుపడితే చాలా ఉన్న వాళ్ళందరూ పోయినా పర్వాలేదా అందరూ బాగుపడాలి కదా మా కాపులో బాగా లేనోళ్ళు ఉన్నామండి ఈ లేనోళ్ళు ఏం చూస్తున్నాడండి పిఠాపురం వచ్చి నెగ్గాడు నెగ్గి ఎంతో మీ కాపులు అవమానంతో చేశాడు ఎంతోమంది పార్టీ బలంగా మా కాపుల్లోనూ అలా మమ్మల్ని ఎదిరించి మామూలుగా మా కాపులని చెప్పి ఎదిరించి ఓటేశారండి వేసినప్పుడు ఏం నిలబెట్టుకున్నాడండి కాపులకి అన్యాయం చేస్తారు కదా మమ్మల్ని అమ్మేశాడు మమ్మల్ని ఏముండాలి ఎట్లా అమ్మేశారు ఏం చేశారు మామూలుగా బీజేపీకి మామూలు తెలుగుదేశం చంద్రబాబుకి ఈ నిధులకి అమ్ముడిపోయి కాపాలి అప్పుడు చిరంజీవి పార్టీ చేసినప్పుడు చిరంజీవి పార్టీలో నేను 20 లక్షలు వచ్చి పెట్టానండి తిరుపతి వెళ్ళినప్పుడు నేను హైదరాబాద్లో ఉండేవాడినండి తిరుపతి బస్సు పెట్టుకున్నానండి అప్పుడు జ్ఞానేశ్వరరావుకి మామూలు అప్పుడు అమ్మేసుకున్నాడండి అప్పుడు జ్ఞానేశ్వరరావు గంట 2 ఎంపీ సీట్లు 7 ఎమ్మెల్యే సీట్లు అమ్మేసుకున్నాడు చిరంజీవి అప్పుడు అలా 600 గంట మామూలు కడపలో పెద్ద మీటింగ్లో మొత్తం చిరంజీవి జెండాలు అడ్డగేటంటే మేము మధ్యలో ఉండి కాపాడ్డామండి అప్పుడు మొత్తం బస్సులు కట్టి మామూలు అక్కడ ఆఫీస్కి వెళ్ళాం అలా ఆఫీస్కి రాత్రి 1 గంటకి వెళ్ళామండి 1 గంటకి మొత్తం రాత్రి మేము లెక్కొట్టుకుని ఏం మా కాపాడే నేను నుంచోబెట్టినప్పుడు ఆ చిరంజీవి అలా మోసం చేశాడు మొన్న చిరంజీవి గారిని బాలకృష్ణ గారు ఎవడు అని మాట్లాడారు పవన్ కళ్యాణ్ ఎందుకని సైలెంట్గా ఉన్నారు ఎందుకని ఖండించలేదంటే ఏముందంటే మామూలు పవన్ కళ్యాణ్కి ఒక నిధిగా అమ్ముడిపోయాడండి ఆ డబ్బు గురించి ఆయన పొలగోలంగా ఆయన గురించి చూసుకుంటున్నాడు మామూలు ఎలా తమ్ముడు అన్న అని ఎవడు అప్పుడు అన్న ఆగారు చిరంజీవినోనో ఎప్పుడు ఏమన్నా సరే ఇలా వినబడినట్టుంటాడు ఆయన ఓన్లీ కలిసి వచ్చిందా లేదు ఆయనే చూసుకున్నాడు ఇప్పుడు అన్నానోనా లేదు చిరంజీవి అన్నానో లేదు లేకపోతే మా కాపులు లేదు ఆగారు కూడు లేకున్నా పుట్టుదల ఉంటాయండి మాకు ఆ పొడుదల కాపన్న వాడికి ఆ పొడుదల లేదండి ఏంటి నా అన్నగారిని అన్నాడు ఆడు ఎంతోడాడు మా అన్నగారు అన్నాక ఆడు ఎంతోడు అన్నాడు ఆయన ఎదిరించాడు బాలకృష్ణ కించపరిచారు లేదా చిరంజీవి ఏంటండి కించపరిచారు కనబడి ఆడు ఎవరికి చెప్పాడు కదండి ఆడెవడో ఆడు చెప్పితే ఇటు దిగొచ్చాడా ఆడికి ఎవరైనా చెప్పాడు కదండి ఇంక చెప్పినప్పుడు ఆ టైంలోనే ఒక మాట వచ్చి ఏంటండి నా అన్నవారిని అన్నాను నా పార్టీలో నాయన్నవారిని అంటారు రేపు నాయన్నవారిని పెద్దలు ఇంకేం అన్నారు ఏంటండి అన్నవారిని కింద పడిచినప్పుడు మాలాటం లెక్కండి ఎక్కడికక్కడ తొక్కేస్తుంది అని మా కాలనీ ఉందండి తుప్పలు పరిచిపోయి ఉన్నాయండి మేము రూపాయలు అప్పులు చేసి కట్టుకున్నామండి ఆ తుప్పలో రోజు ఇవాళ 4 రోజులు కరెంట్ లేదండి మా కాలనీలోని జగనన్న కాలనీ మామూలుగా వాళ్ళకి ఇచ్చిన ఖర్చుతోటి మా కాలనీలో 4 రోజులు నీళ్ళు లేవండి మడిచికి ఇంటికి 400 వేసుకుని మొన్నే బోరు బాగు చేయించుకున్నామండి వచ్చిందండి చూసుకోండి వచ్చి 4,000 ఖర్చు పెట్టి మరి మేము సొంతంగా చేయించుకున్నామండి ఈ తెలుగుదేశం వాళ్ళు ఉన్నారు ఒక్కొక్క పని చేయించుకోలేదు సార్